హాయ్ అండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్, మనం భోజనం చేసినప్పుడు ఆల్కహాల్ కానీ, లేకపోతే బిర్యానీ తిన్నప్పుడు కూల్ డ్రింకులు కానీ, లేదా ఆల్కహాల్ కానీ, ఇవి తినడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి? బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరంలోకి మనం నియర్లీ ఒక 3000 క్యాలరీస్ని పంపిస్తున్నాం ఒక బిర్యానీ తినడం వల్ల, మినిమం టు మినిమం. అయితే నేను కొంచెం ఎక్కువగా తినేవాడిని అనుకోండి, మినిమం ఒక సింగిల్ బిర్యానీ మొత్తం తినేస్తున్నాను అనుకోండి, నియర్లీ 3500 to 4000 క్యాలరీస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ వల్ల మన శరీరానికి జరిగే ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఇబ్బందులు వస్తాయి చూద్దాం. ఇన్ జనరల్గా బ్లోటింగ్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఆర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్, ఈ 4 మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి వచ్చాయి అంటే డెఫినెట్గా మనం సరిగ్గా తినలేము, ఆహారాన్ని గ్రహించలేము. మన శరీరంలో ఊబకాయం అనేది పెరిగిపోతుంది. ఈ కూల్ డ్రింక్లు, ఆల్కహాల్ వల్ల ఎక్స్ట్రాగా మనం తీసుకునే క్యాలరీస్ కానీ, ఎక్స్ట్రాగా తీసుకుంటున్న ఇష్యూస్ కానీ మన శరీరానికి వెయిట్ పెంచే తత్వాన్ని తీసుకొస్తుంది. సో వెయిట్ పెరిగితే డెఫినెట్గా చాలా ఇష్యూస్ వస్తాయి. అలాగే ఈ డైజెషన్ ఇష్యూస్లో మనకి మెయిన్ థింగ్ ఎఫెక్ట్ అయ్యేది లివర్ ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది? మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. డైజెషన్ ఇష్యూస్, లివర్ ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ అజీర్తకి అంటే ఇండైజెషన్ ఇష్యూస్. తద్వారా మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంటుంది. అలాగే ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ప్యాంక్రియాటైటిస్ అంటాం. అలాగే దీని ద్వారా ఏమొస్తుంది? డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు 99.9% రెట్టింపుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ అంటే ప్యాంక్రియాస్ పైన మనం లోడ్ని పెంచేస్తున్నాం. నేను ఒక వర్క్ని ఒక 10 గంటల్లో పూర్తి చేయాలి అంటే నన్ను 2 గంటల్లోనే పూర్తి చేయమంటున్నారు. సో అలాంటి స్ట్రెస్ని మనం ప్యాంక్రియాస్ పంపిస్తున్నాం ఈ కాంబినేషన్ వల్ల. కాబట్టి ప్యాంక్రియాస్ పనిచేసి ఒకరోజు నేను పని చేయనని కూర్చుంటుంది, ఇన్సులిన్ పంపించదు. ఇన్సులిన్ పంపించకపోయేసరికి ఆ షుగర్ వ్యాధి అన్నది పెరిగిపోతుంటుంది. షుగర్స్ పెరిగిపోతుంటాయి. సిమ్టమ్స్ ఇచ్చిందా పర్వాలేదు, సిమ్టమ్స్ ఇవ్వకపోతే అది డయాబెటిక్ కీటోయాసిడిసిస్కి దారితీస్తుంది, డీకేఏ అంటాం. సో ఈ మధ్య మేము తరచూ ఎక్కువగా టైప్ 1 డయాబెటీస్లో చూస్తున్నాం, టైప్ 2 డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్లో చూస్తున్నాం. అండ్ వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఒకటి కూడా కాదు. అలాగే ఈ కూల్ డ్రింక్స్ వల్ల అండ్ ఆల్కహాల్ వల్ల ఫుడ్ కాంబినేషన్లో తినడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అన్ని సార్ట్ ఆఫ్ ఇష్యూస్, సికేడి అంటున్నాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్, అది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలా వెళ్ళిపోతాం. సో వాటిని మనం కంట్రోల్లో తీసుకొచ్చుకోవాలి. నెక్స్ట్ పాయింట్, మన శరీరంలో ఊబకాయం వల్ల ఏమవుతుందండి? హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ కూల్ డ్రింక్స్ వల్ల కూడా మన శరీరంలో హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత తగ్గిస్తే కనుక అంత మంచిది. సో ఊబకాయం, డయాబెటీస్, హైపర్ టెన్షను, అలాగే హార్మోనల్ ఇష్యూస్, ఫర్టిలిటీ ఇష్యూస్, శరీరంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ డిజార్డర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. డైజెషన్ ఇష్యూ దగ్గర నుంచి, హార్ట్ ఇష్యూ దగ్గర నుంచి, స్టెంట్లు పడే దగ్గర నుంచి, కిడ్నీ ఏరియాస్లో మనకి ఎఫెక్ట్ అయితే కిడ్నీ స్టెంట్లు పడే అవకాశాల వరకు వెళ్ళిపోతుంది. సో ఆ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని మనం అవాయిడ్ చేయాలి అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, నాన్ వెజ్ మాత్రమే ఎక్కువ తిని వెజిటేరియన్ ఫుడ్ని కనుక డెఫినెట్గా తగ్గించగలిగితే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అయితే ఈ నాన్ వెజ్ కనుక మనం ఎక్కువ పెంచామనుకోండి, గౌట్ అనే ఇష్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఆల్కహాల్, హై ప్రోటీన్ 2 కలిస్తే మన కాళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి గౌట్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. హెవీ కార్బోహైడ్రేట్ అంటే నియర్లీ ఒక 200 to 250 గ్రామ్స్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ పెరిగిపోతాయి. అంటే జస్ట్ అదేంటది, నేను వాళ్ళ భోజనం కూడా సరిగ్గా ఎక్కువ చేయలేదు కదా, ఒక పూట అన్నం తిన్నాను అంతే, అయినా నా షుగర్స్ పెరిగిపోయి అంటే మన శరీరం అలానే బిహేవ్ చేస్తుంది. అలాగే మనకు కావాల్సిన పదార్థాలు మనం తెచ్చేసుకుని వంట చేసుకుని తిన్నాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నూడిల్స్, లేకపోతే సాసేజెస్, ఇవి తెచ్చేసుకుని తిన్నాం అనుకోండి, ఇవన్నీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్. దీనివల్ల కూడా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీటిని మనం ఎలా అరికట్టాలి? మెయిన్గా ఏంటంటే, మనం ఎప్పుడైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి, గ్రోసరీ స్టోర్లోకి వెళ్ళి బ్యాక్ సైడ్ చూస్తే న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అని ఉంటాయో, అక్కడ మీరు వీటిని కనుక చేంజ్ చేయగలిగితే, ఆ న్యూట్రిషన్ లెవెల్స్ కనుక మనం బెటర్గా చేంజ్ చేసుకోగలిగితే, ఇంకా మనకి ఆ అర్థమయ్యే కెపాసిటీ అనేది మనకు మంచిగా ఉంటుంది. సో నేను ఏం తినాలి, దీంట్లో షుగర్స్ ఎంత ఉన్నాయి, దీనివల్ల నాకు వచ్చే ఎఫెక్ట్ ఏంటి, లేకపోతే దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, క్లియర్గా రాసి కనుక మనం పెడితే డెఫినెట్గా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఊబకాయము, లివర్ ప్రాబ్లము, ప్యాంక్రియాసు, అలాగే ఎనీ
హెల్త్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు మైండ్, అంటే స్ట్రెస్, డిప్రెషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వెయిట్ పెరిగితే అలా వస్తుంది, కానీ వెయిట్ తగ్గిపోతే అలా వస్తుంది అంటే రెండు వైపులా అవ్వచ్చు. నాకు ఎందుకంటే సిమ్టమ్స్ ఉండవు, చెక్ చేస్తే కానీ నాకు తెలియదు నాకు షుగర్ ఉందా లేదా అనేది. అండ్ అలాగే సిమ్టమ్స్ అన్నీ బయటపడవు, కొన్ని బయటపడవచ్చు. అసలు ఎంతవరకు బయటపడేయచ్చు అనేది మనం చూసుకోవచ్చు. అయితే మన శరీరంలోకి వెళ్ళాల్సిన పౌష్టికాహారాలు వెళ్తూ, మనం చేయాల్సిన వ్యాయామం చేస్తూ, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని తీసుకొని, ప్రాపర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకొని, స్వీట్స్ని, ప్రాసెస్డ్ ఫుడ్స్ని వీటిని ఎక్కువగా కన్జ్యూమ్ చేయకుండా మన శరీరంలో వాటిని ప్రాపర్గా భద్రపరుచుకుని, అలాగే వాటిని యొక్క ఫంక్షన్స్ని వాటిని చేసేలా చూసుకోగలిగితే చాలు. ఇది ప్రాసెస్. నమస్తే.